భారతదేశంలో ముందుకు సాగడం జరుగుతుంది. అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే. అటువంటి పార్టీకి మనందరూ కూడా ఒక చిన్న నాయకుడు కావచ్చు, కానీ చిత్తశుద్ధితో నానాజీ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా ఫీల్ అవ్వాలి. నేను నవ్వినట్టు నానాజీ గారు కాదు అనే ఆలోచనతో మీరు అందరూ కూడా ఈరోజున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎవరు కూడా ఇందాక పెద్దిరెడ్డి రవికరణ్ గారు చెప్పారు, వారు కూడా తిరగవలసిన అవసరం లేదు. ఎవరికి వారే ప్రచారం చేయాలి. నానాజీ గారికి ఓటు ఏంటి, నరేంద్ర మోదీ గారు బలపరిచిన అభ్యర్థి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థి, పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో ముందుకు వెళ్తున్నారో అదే ఆశయాలు నరేంద్ర మోదీ గారు ఆశయాలే ముందుకు పుచ్చుకుని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ముందుకు వెళ్తున్నారు. ఈవేళ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నారు, బీజేపీ 10 సీట్లు తీసుకున్నారని చెప్పేసి. ఇక్కడ సీట్లు ముఖ్యం కాదు, ఓట్ షేర్ ముఖ్యం, మన అభ్యర్థులు గెలుపు ముఖ్యం. మనం ఎన్ని సీట్లు అయితే తీసుకున్నామో అన్ని సీట్లు కూడా గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ విధంగానే ఈ రోజున నానాజీ గారితో స్టార్ట్ చేయాలి. మనందరూ కూడా అత్యధిక మెజార్టీ గెలుపు తథ్యం, కానీ అత్యధిక మెజార్టీతో కాకినాడ రూరల్ అసెంబ్లీలో గెలవాలంటే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజున కార్యనిర్వహణలై ముందుకు సాగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మనతో నానాజీ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలనే దృక్పథంతో ఆయన పనిచేయాలని కూడా మేము అందరూ కోరుకుంటున్నాం. అవినీతి మచ్చలేని నాయకులు తెలుసు. గతంలోనే కొద్దిలేని టైంలోనే 40,000 ఓట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పడ్డాయంటే చిన్న విషయం కాదు. అప్పుడు గాలి కింద ఏదో చేస్తానులే, వైసీపీ ప్రభుత్వం ఏదో చేసేస్తానని ఆలోచనతో ప్రజలందరూ కూడా నమ్మడం జరిగింది. వేళ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా లబ్ధిదారులు కూడా వైసీపీని చేదరించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కారణం ఏంటంటే అవినీతి. ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి, రెండో మార్గం లేదా. ఈరోజు కూడా డబ్బు ప్రలోభాలతో గెలిపించేస్తాం, మీకు గెలిచేస్తామని భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా అమాయకులు కాదు, ప్రజలందరూ కూడా సైలెన్స్గా ఉన్నారు. తప్పకుండా ప్రత్యామ్నాయ పార్టీకి వేయాలనే ఆలోచనతోనే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు భ్రమంలో ఉండడం వాళ్ళు తప్పేం లేదు. మనం మాత్రం ఎంత మెజార్టీ సాధించాలి, అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని తొలగించినటువంటి 19 నాణ్యత గారిని గెలిపించాలనే దృక్పథంతో మనం అందరూ పనిచేయాలి. అదేవిధంగా ఇంకా చెప్పినట్టుగా మన పథకాలు చాలా ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాలు అవన్నీ కూడా మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోదీ గారికి ఎంత ఇష్టమో మీరు సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ సమావేశాల్లో కూడా, జాతీయ సమావేశాల్లో కూడా మీరు చూశారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా వాల్యూ ఇస్తారో మనందరికీ తెలుసు. అదే రకంగా మన నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఉన్నత నియోజకవర్గంగా, ఉత్తమ నియోజకవర్గంగా మనం చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టి ఏదైతే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గతంలో చాలా సంవత్సరాలు జరగలేదు. ఎందుకంటే ఈ రోజున అనేక రకమైన ఫ్యాక్టరీలు ఉన్నాయి కాకినాడ రూరల్లో, కానీ ఎవరికి లోకల్గా ఉద్యోగాలు లేవు. అన్నింటి మీద కూడా మనం పోరాడాలి. అలాగే ఇన్ని ఫ్యాక్టరీలు కూడా సరైన హాస్పిటల్ లేవు. ఒక హాస్పిటల్కి వెళ్తే అధిక ఖర్చులు. ఇవన్నీ పోవాలంటే జాతీయ స్థాయిలో కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఎంత సంపద ఉంది, ఈ సంపద అంతా ఏమవుతుంది ప్రజలకు చేరడం లేదు. ప్రజలకు చేరే విధంగా మనం ఏమేమి చేయాలి కార్యక్రమాలనే ఆలోచనతో ఏదైతే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూడా కలిసి ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నత నియోజకవర్గం, దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలంటే మన 19 నానాజీ గారి నాయకుడు ఈ రోజున మనకి రావడం అనేది మనందరికీ శుభప్రదం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు